హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు. చూడ్డానికి నోరు ఊరిపోతుంది కదా, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఫస్ట్ అయితే పెసరపప్పు మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇది ఏంచి పట్టించిన పప్పు. తర్వాత పాలకూర ఉంది కదా, మంచిగా ఫ్రెష్గా కడుక్కొని ఇందులో వేసేయాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేయాలి. తర్వాత కొంచెం పసుపు, తర్వాత అలాగే కొంచెం ఆయిల్ వేసేసి వాటర్ కూడా వేసేసి మంచిగా ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలి. మన బయట పెసరపప్పు దొరుకుతుంది కదా, అదైతే ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. దీనికి మాత్రం 5 విజిల్స్ రావాలి, ఓకేనా ఫ్రెండ్స్. అలాగైతేనే పప్పు మంచిగా మెత్తగా ఉడుకుతుంది అన్నమాట. తర్వాత 5 విజిల్స్ వచ్చిందాక వెయిట్ చేయాలి. తర్వాత గరిటెతోని అలా పెట్టేస్తే సరిపోతుంది, మొత్తం వెళ్ళిపోతుంది అన్నమాట. తర్వాత పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చెంచాతోని కొంచెం ఇట్లా అంటే సరిపోతుంది. తర్వాత కొంచెం వాటర్ వేయాలి. ఫస్ట్ వాటర్ వేయద్దండి, కొంచెం చెంచాతోని ఇట్లా అనాలి, మెత్తగా అవుతుంది. తర్వాత ఒక ముకుడు పెట్టుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, పసుపు వేసేసి మంచిగా ఫ్రై అయింది కదా, తర్వాత ఈ పప్పు ఇందులో వేసేయాలి. వేసేసి ఒకసారి కలిపేసేయాలి హై ఫ్లేమ్లో. తర్వాత కొత్తిమీర వేయాలి. హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అట్లా ఉడకపెట్టాలి. మనం ఇందాక వాటర్ వేసాం కదా, ఆ వాటర్ అంతా కొంచెం వేసాం కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. తర్వాత అలాగే ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసేసి మంచిగా ఒక 10 మినిట్స్ దాకా ఉడకపెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే ఇట్లా గట్టిగా అయిపోతుంది అన్నమాట పప్పు. మధ్య మధ్యలో గట్టిగా అయిపోతుంది, అందుకోసం మాటికి కలుపుతూ ఉండాలి. రెడీ అండి పప్పు అయితే. మీకు కారం కొంచెం ఎక్కువ తినాలి అనిపిస్తే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది జొన్న రొట్టెలకి అండ్ గోధుమ రొట్టెలైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్.